జూన్ 5 ఏదైతే ఎన్విరాన్మెంట్ డే పర్యావరణ దివసంగా మనం ఇట్లా చేసుకుంటున్నామో అందులో మన హైదరాబాద్ జిందాబాద్ హైదరాబాద్ సిటీ ఫోరం ఏదైతే ఈ ఇనిషియేటివ్ తీసుకుందో ఇట్స్ వెరీ కమెండబుల్ అండి. అట్ ద సేమ్ టైం నేను సంబోధించే ముందరే మన రీసెంట్గా జస్ట్ గత వారం ఏదైతే ఫ్లడ్స్ అయిందో, ఏదైతే రెయిన్స్ అయ్యాయో, ఆ వర్షాలకి ఒక మనిషి ప్రాణం కోల్పోయారు. ఆ స్థితిలో మన సిటీ ఉన్నది అని మనం మర్చిపోకూడదు. ఆ మనిషి ఏదైతే ప్రాణం పోయారో వాళ్ళకి నేను ఆ ఫ్యామిలీకి కండోలెన్సెస్ సంతాపం చెప్పడం కాకుండా నేను అపాలజీ కూడా చేస్తున్నానండి. ఈ సిటీలో మనం సిటిజన్స్ అయి ఉండి మనము చేయలేకపోయాము, మనం ప్రభుత్వం చేత చేయించ కూడా లేకపోయాము. గత 10 ఏళ్ళ నుంచి ఈ ప్రభుత్వంతో కూడా అన్ని ప్రభుత్వాలు కలిపి నేను చెప్తూ ఉన్నాను. సో ఆ మనిషికి అపాలజీ కూడా పెడుతున్నాము. సో మనం ఈ పర్యావరణం అంటే అపార్ట్ ఫ్రమ్ పొల్యూషన్ మనము మినిమం అడుగుతున్నాం. మనము సూర్యుడు చంద్రుడు మా చేతిలో పెట్టండి అని మేము అడగట్లే. మనము పెద్ద పెద్ద భవనాలు కావాలని, బంగారం ఇవ్వండి, మాకు భూములు కావాలి, మాకు పెద్ద పెద్ద విల్లాలు కావాలని అడగట్లే. మనం ఏం అడిగినాం? స్వచ్ఛమైన ఒక గాలిని అడిగినాం, స్వచ్ఛమైన వాటర్ బాడీస్ చెరువులు అడిగినాం, స్వచ్ఛమైన నది మూసి నది అడిగినాం, స్వచ్ఛమైన చెరువులు అడిగినాం, స్వచ్ఛమైన నాళాలు అడిగినాం, స్వచ్ఛమైన భూమి అడిగినాం. ఆ స్వచ్ఛమైన భూమి నీళ్లతో వచ్చే స్వచ్ఛమైన మాకు తిండి అడిగినాం. మేము బేసిక్లు అడిగినాం. పెద్ద పెద్దవేమీ అడగలే. మేము బంగారం, నగలు, పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్స్, అంతస్తులు ఏమి అడగలే. మేము అట్లాంటి బేసిక్ అడిగిన వాటికి మేము ఇట్లా మాటికి ప్రతి ఏటా మంత్లో ఎన్నోసార్లు ఇట్లా ప్రొటెస్ట్లు చేసి, గ్యాదరింగ్లు చేసి మనం ఎవరికి చెప్పుకోవాలా, ఎవరికి చెప్తున్నాం మనం అన్నది మనం ఆలోచించుకోవాలా. ఇందులో ప్రభుత్వం పాత్ర ఏంటి, ప్రజల పాత్ర ఏంటి అన్నది చాలా క్లియర్గా ఉంది. మనం ప్రజలుగా మనం పాత్ర అనేది చేస్తూనే ఉన్నామంటున్నా నేను. కానీ ప్రభుత్వంగా కరప్షన్ జరుగుతున్నప్పుడు, పెద్ద పెద్ద కార్పొరేట్లు కరప్షన్ వాళ్ళతో కొల్లుడైపోయినప్పుడు మనము ప్రజలకి బేసిక్స్ ఇవ్వలేని స్థితిలో ఉన్నాము. ఎందుకు ప్రభుత్వం ఈ రోజు బేసిక్స్ ఇవ్వలేని స్థితిలో ఉందంటే దానికి రెండు కారణాలు. బేసిక్ ఒక కారణం ఏంటి? కరప్షన్. ఆ కరప్షన్ ఎవరితో చేస్తున్నారు? వీరు ప్రైవేట్ కార్పొరేట్స్, ధనికులతో చేస్తున్నారు వీళ్ళు. నేను ఎగ్జాంపుల్స్ తో సహా మీకు చెప్పగలను. మనకి నార్సింగి లేక్ లో ఏదైతే ఫినిక్స్ కడతా ఉందో అది సాక్షాత్తు ప్లానింగ్ డిపార్ట్మెంటే చెప్పింది అది చెరువులు ఉందని. కానీ అది హెచ్ఎండిఏకి కానీ ఇరిగేషన్ కి కానీ ఎవరికి అది పట్టట్లేదు. సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నా కానీ టీజీ రేరా ఏదైతే రేరా ఉన్నదో ఆ రేరా ఆఫీస్ కి కూడా పట్టట్లేదు. అక్కడ ఉన్న చైర్మన్, మెంబర్స్ మొత్తం కరప్షన్ లో అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్స్, ఫినిక్స్ లాంటి వాళ్ళని చెరువులు అప్పచెప్పేస్తా ఉంటే మనకి చెరువులు ఎట్లా మిగులుతాయి? మన పొల్యూషన్ ఎట్లా పోతుంది? మన వాటర్ బాడీస్, మన పర్యావరణం మనకి ఎట్లా మిగులుతుంది అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి కరప్షన్ ని నిర్మూలించితేనే మనకి పొల్యూషన్ పోతుంది. జీరో కరప్షన్, జీరో పొల్యూషన్, ఈ రెండు నినాదాలతో ప్రజలు పనిచేయాలా, ప్రభుత్వాలు పనిచేయాలా అని చాలా గట్టిగా నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అదే నమ్ముతున్నాం. పొల్యూషన్ ఉంటే, పొల్యూషన్ ఇన్ ద గవర్నెన్స్ ఈజ్ కరప్షన్. కాబట్టి పొల్యూషన్ పర్యావరణంలో ఎట్లా వస్తుందంటే, ఎందుకంటే గవర్నెన్స్ లో పొల్యూషన్ ఉంది కాబట్టి, ఆ గవర్నెన్స్ లో కరప్షన్ ఉంది కాబట్టి మన పర్యావరణం ఇంత పొల్యూషన్ కి ధ్వంసమైంది అని నేను గట్టి రుజువులతో సహా నేను మాట్లాడుతున్నాను. ఇదే హుసేన్ సాగర్ ఈ రోజు మనకి ఇక్కడ ఉండేది కాదండి. వెనకాల మనకి హుసేన్ సాగర్ ఈ రోజు ఉంది అంటే ఎందుకు, ఎట్లా ఉంది తెలుసా? 2015 లో ప్రజలు నిలబడ్డారు. ఈ 2014-15 లో అప్పుడున్న ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, ఈ హుసేన్ సాగర్ ని మొత్తం డీవాటర్ చేసేస్తాం, నీళ్ళని తోడేస్తాం అని చెప్తే ప్రజలు వెళ్లి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఈ డీవాటర్ ని ఆపారు. ప్రజలను కష్టపడ్డారు. ఈ రోజు మనకి ఆ 2 రిజర్వాయర్లు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఉన్నాయంటే ఎవరు దాన్ని ఆపారు? జీవో 111 కేసీఆర్ ప్రభుత్వం ఎత్తేస్తే ఎవరు ఆపారు? ప్రజలు నిలబడి ఆపారండి దాన్ని. ఈ రోజు చేవళ్ళ దగ్గర బనియన్ మోర్ దెన్ 1000 కంటే ఎక్కువగా బనియన్ చెట్లని ధ్వంసం కాకుండా ఎవరు ఆపారండి? అక్కడ ఉన్న ప్రజలు ఆపారండి. వాళ్ళు వెళ్ళారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి. ఈ రోజు కేబీఆర్ పార్క్ లో అది అట్లాగే ఉంది, దానికి ఇంకా చెట్లు ఉన్నాయంటే ఎవరంటే దాని ధ్వంసం ఆపింది? ప్రజలు ఆపారండి దాని ధ్వంసంని. ప్రజలు ఇంకా ఎంత చేయాలా, ఇంకా ఏం చేయాలా? ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఉంది. నేను కచ్చిగా చెప్తున్నా, ఆ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వం జవాబు ఇవ్వాలా. ప్రజలు తమ వంతు చేసి గత 10 ఏళ్లుగా ఏదైతే పర్యావరణం మీద
టెర్రరిస్ట్ అటాక్ అయిందో ఆ టెర్రరిస్ట్ అటాక్ నుంచి ప్రజలు కాపాడారు. హైదరాబాద్ జిందాబాద్ లాంటి ఈ సంఘటనలు ఇంకా ఎంతో మంది బెన్యన్ దగ్గర సంధ్య వాళ్ళ టీము, కేబీఆర్ దగ్గర కాజల్ వాళ్ళ టీము, హైదరాబాద్ రైజింగ్ అని అప్పుడు వాళ్ళు నినాదం వేశారు. ఈ రోజు తెలంగాణ రైజింగ్ అని ఈ ప్రభుత్వం పెట్టింది. అట్లా ప్రతి చోట ప్రభుత్వం, ఇంకా ప్రతి చెరువు దగ్గర నేను అక్కడ లేక్ ఛాంపియన్స్ పేర్లతో సహా మీకు చెప్పగలను. అట్లాంటి ఎన్నో లేక్ ఛాంపియన్స్, ఎన్నో వాటర్ ఛాంపియన్స్ వీళ్ళందరూ కలిసి ప్రతి చెరువుని కాపాడుకున్నారు. ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ప్రభుత్వం చేసింది వాళ్ళ ప్రతి ఇరిగేషన్ ఆఫీసరు, ప్రతి ప్లానింగ్ ఆఫీసరు పేర్లతో సహా చెప్తాను నేను మీకు. జయకృష్ణారావు ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఎన్నో ఏళ్ళ దాకా కొనసాగించాడు. ఆయన ఒక కరప్ట్ ఆఫీసర్. అట్లాగే ఎస్ బాలకృష్ణ ఆయన ఈ రోజు కటకటాలు వెనుకున్నారో బెయిల్ ఉన్నారో నాకు తెలియదు. ప్రతి చెరువు దగ్గరికి వెళ్ళడం, ఆ చెరువుని భూమిలాగా రాసి కంప్లైంట్ ఇచ్చేసి అదేమో దానికేమో కార్పొరేట్ కేమో కన్స్ట్రక్షన్ కి అప్పచేయడం. ఎట్లా మనం పరీక్షించుకుంటామండి పర్యావరణాన్ని? ప్రభుత్వంలో ఇంత కరప్షన్ ఉన్నప్పుడు, ప్రతి ఆఫీసర్ కరప్ట్ ఉన్నప్పుడు, ప్రతి ఆఫీసర్ కి తన జీతం కాకుండా ఇంకా ఎంతో పై మాల్ కావాలి వీళ్ళకి. ఇట్లా వీళ్ళు ఉన్నప్పుడు పర్యావరణాన్ని ప్రజలు మాత్రమే ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చారు. ఇక ముందు కూడా ప్రజలే దాన్ని కాపాడుకుంటారు. మూసీ నదిని ఆ మాత్రం కాపాడింది కూడా ప్రజలే. దాన్ని పొల్యూషన్ ని వాళ్ళు ఆపలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న పవర్ ని అంతా ఇస్తమాల్ చేసిన తర్వాత వాళ్ళు అంత మాత్రమే చేయగలిగారు. ఇప్పుడు ప్రజల చేతులు ఇవ్వాలా మూసీ డిజైన్, మూసీని ఎట్లా కాపాడుకోవాలి ఇక్కడ తెలంగాణలో ప్రతి ప్రజలకు తెలుసు. మనకు బయటకు వచ్చి వాళ్ళు వచ్చి చెప్పే అవసరం మనకు లేదు. మనమే దానికి కారణాలు ఏంటో మాకు తెలుసు. దాని ఎంక్రోచ్మెంట్, దాని పొల్యూషన్, దాని కారణాలు ఏంటో మాకు తెలుసు. దాని సొల్యూషన్స్ ఏంటో కూడా తెలంగాణలో ఉన్న ఎక్స్పర్ట్స్ కి తెలుసు. అట్లాగే లోకల్ బాడీస్ లో ప్రతి చెరువు మీద ఎన్నో అటాక్లు అవుతున్నాయి, ప్రతి వాటర్ బాడీ మీద ఎన్నో అటాక్లు అవుతున్నాయి. ఇవన్నీ ఈ ప్లాస్టిక్ ఇదంతా ఎందుకు చేరుతుంది లోపలికి? ఎందుకు అంటే మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అంటూ ఉన్నాయి. ఆ రూల్స్ ని ఏ ప్రభుత్వం పాటించట్లేదు, ఏ డిపార్ట్మెంట్ పాటించట్లేదు. ఇక్కడ ఈ హైదరాబాద్ జిందాబాద్ అన్న ఈ ఫోరం దగ్గర నుంచి, ఈ ప్రజల మధ్య దగ్గర నుంచి మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ మీరు వార్డ్ వైజ్ గా ఇంప్లిమెంట్ చేయండి. ఎక్కడి వార్డ్ లో అక్కడికక్కడే బయో వేస్ట్, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ అక్కడికక్కడే హ్యాండిల్ అయిపోవాలి. దుర్గం చెరువులో వేస్తున్న స్వేజ్ అంతా ఓల్డ్ సిటీ దగ్గర గోల్కొండ దగ్గరకు వస్తా ఉన్నది, అక్కడి నుంచి మూసిలోకి వెళ్తా ఉంది. అంటే హైటెక్ వాళ్ళ సిటీ దగ్గర సివిలైజేషన్ ఎడ్యుకేషన్ తక్కువైందా, వాళ్ళకి అర్థం తక్కువైందా, వాళ్ళ జ్ఞానం తక్కువైందా? ఇవన్నీ ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇట్లాంటివి ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొంటా సిటిజన్స్ ఈ మాత్రం ఈ సిటీని కాపాడుకోగలిగారు. కాబట్టి మేము ఒకటే 2-3 రికమెండేషన్ సాలిడ్ గా ఒక రెజల్యూషన్ మాదిరిగా ఈ ఫోరం నుంచి నేను ఒక పర్మిషన్ తో, హైదరాబాద్ జిందాబాద్ పర్మిషన్ తో నేను చెప్పదలుచుకున్నాను. నంబర్ 1, మీరు ఈ సిటీ మొత్తంలో వార్డ్ వైజ్ గా మీరు చెట్ల ఇన్వెంటరీ, చెట్ల డాటాబేస్ ని మీరు తయారు చేయండి. నంబర్ 1, 2, 3, 4 వార్డ్ నంబర్ 1 ఎన్ని చెట్లు ఉన్నాయి మొత్తం మీరు డేటాబేస్ తయారు చేయండి. నంబర్ 1. దాని తర్వాత దాన్ని జియో ట్యాగ్ చేయండి. మీరు ఒక మానిటోరియం జారీ చేయండి. ఏ చెట్టుని కూల్చేయడానికి వీల్లేదని. వీళ్ళు ప్రతిసారి ట్రీ ప్రొటెక్షన్ కమిటీ పర్మిషన్ మొన్న కూడా చెప్తున్నారు. ఎక్కడండి ఆ ఘోస్ట్ కమిటీ? ఎవరు నిర్మించండి అంటే కమిటీ? ఎవరండి మెంబరు? ప్రొటెక్షన్ కమిటీ చెట్లు తీయమని ఎట్లా పర్మిషన్ ఇవ్వగలుగుతుంది? ఇవ్వండి మా ప్రశ్నలు. కాబట్టి ఆ ఇన్వెంటరీ తయారు చేయవలసిందే. మండల్ వైజ్ గా, వార్డ్ వైజ్ గా ఇన్వెంటరీ తయారు చేయండి. ఏ చెట్టు ఎక్కడుంది ఏంటి జియో ట్యాగ్ చేయండి. నంబర్ 2, మొరటోరియం ఉండడం కాకుండా. నంబర్ 2, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ప్రతి ఇన్స్టిట్యూషన్, అది జేఎన్ఎఫ్యు కానివ్వండి, జేఎన్టీయు కానివ్వండి, ఓయు కానివ్వండి, ఏ సంస్థ అయినా కావండి, ఏ ప్రైవేట్ సంస్థ కానీ, ప్రభుత్వ సంస్థ కానీ, ఏ కాలేజ్ కానీ, ఏ అపార్ట్మెంట్స్ కానివ్వండి, వాళ్ళ కంపౌండ్ లో వస్తున్న సాలిడ్ వేస్ట్, వాళ్ళ కంపౌండ్ లో వస్తున్న లిక్విడ్ వేస్ట్ వాళ్ళే హ్యాండిల్ చేసుకోవాలా, వాళ్ళే రీయూజ్ చేసుకోవాలా. ఈ థంబ్ రూల్ ఉంటే మనకు హైటెక్ సిటీలో వేస్తున్న వాళ్ళ వ్యర్థాలని, వాళ్ళ స్వేజ్ వ్యర్థాలని వాళ్ళు మూసిలోకి తోస్తున్నారు. ఇదా మన చదువు, ఇదా మన సాంప్రదాయం, ఇదా మన టెక్నాలజీ అని మనం ప్రశ్నిస్తున్నాం ఇక్కడ నుంచి. కాబట్టి మనం కొన్ని థంబ్ రూల్స్ పెట్టుకుంటే ఎక్కడికక్కడ కాంపోస్టింగ్ చేసుకుంటా, ఎక్కడికక్కడ మేము 10 ఏళ్ల క్రితమే మేము ఎస్టేట్ రైతు బజార్ వాళ్ళ ఎస్టేట్ ఆఫీసర్కి వెళ్ళి మేము ప్లాన్ ఇచ్చినాం. అక్కడికక్కడే మీరు హ్యాండిల్ చేయండి సార్ అనేసి. కానీ ఈ రోజు దాకా ప్లాన్ ఇంప్లిమెంట్ కాలేదు.
కాబట్టి ఈ 2-3 స్టెప్స్ తీసుకుంటే మనము ఆ చెట్ల గురించి కానీ సాలిడ్ వేస్ట్ ఇన్వెంటరీ తయారు చేయండి. ప్రతి వార్డ్ లో ప్రతి లొకాలిటీలో రకరకాల సాలిడ్ వేస్ట్ ఉంటాయి. ఒక చోట కార్పెంటర్ వేస్ట్ ఉంటుంది, ఒక చోట రైతు బజార్ వేస్ట్ ఉంటుంది. ఆ రకరకాల ఆ వేస్ట్ లకి ఇన్వెంటరీ తయారు చేయండి. అక్కడికక్కడ అది కాంపోస్ట్ చేయడం కానీ రీసైకిల్ రీయూజ్ చేయడం కానీ కూడా అవుతుంది. అట్లా మనం మెథడాలజికల్ గా పోవాలి. కానీ ఈ కార్పొరేట్స్ హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి ఈ బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ కార్పొరేట్స్ ఏవైతే టెక్నాలజికల్ కోట్ల కొద్ది అని చెప్పి వాళ్ళు ప్రస్తావనలు ప్రపోజల్ ఇస్తున్నారో దానికి గంగరెద్దుల్లా వీళ్ళు తలొప్పుతున్నారు. ఇది నేను బై అథారిటీ ఐ కెన్ టెల్ దిస్. సో ఇది తప్పు. మెథడాలజికల్ గా పీపుల్ దగ్గర ఎక్స్పర్ట్స్ తో సోషల్ యాక్టివిస్ట్ తో వీళ్ళతో మేము చర్చలు జరిపించేసి వాళ్ళ మధ్య దగ్గర నుంచి పీపుల్ సొల్యూషన్ తీసుకురావాలా. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అబౌట్ కార్పొరేట్స్ అండ్ క్యాపిటలిజం. ఇట్ ఈస్ అబౌట్ సోషలిజం అండ్ అబౌట్ మెథడాలజీ అండ్ అబౌట్ పీపుల్స్ పార్టిసిపేషన్ అని చాలా గట్టిగా నేను ఈ ఫోరం దగ్గర నుంచి చెప్తున్నాను. థ్యాంక్ యూ టు హైదరాబాద్. జిందాబాద్ జిందాబాద్